నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులో 11,000కు పైగా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ ఉద్యోగాలకు అధికారికంగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఏపీ అండ్ తెలంగాణలో మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే సరిపోతుందండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఈ 11,000కు పైగా ఉద్యోగాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. అలాగే ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ నోటిఫికేషన్ అనేది దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ చేశారండి. ఎవరైతే బ్యాంక్ లో ఉద్యోగం చేయాలని ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే 11,000కు పైగా ఎక్కువ భారీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ ఉద్యోగాలకు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ గా అర్థమవుతుందండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంలోని 11 ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. అంటే IBPS నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ కి అయితే ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఈ 11,000 జాబ్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో అయితే 186 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే తెలంగాణలో కూడా 191 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే దేశవ్యాప్తంగా 11 బ్యాంకుల్లో మొత్తంగా కూడా 11,403 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ కూడా 20 to 28 లోపు అయితే ఉండాలండి. అలాగే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకు శాలరీ కూడా మంచి శాలరీ అయితే ఉంటుందండి. IBPS బ్యాంక్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ నోటిఫికేషన్ గురించి ఓవర్ వ్యూ చూద్దామండి. సంస్థ పేరు చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ లో జాబ్స్ అన్నమాట. పోస్ట్ పేరైతే సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అండి. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 11,403 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా అంటే ఈ జాబ్స్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 28 మధ్య అయితే ఉండాలండి. విద్యార్హత అయితే ఏదైనా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ శాలరీ మనకి 67,000 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. అంటే ఇతర అలవెన్స్ అన్ని కూడా అంటే ఇతర బెనిఫిట్స్ అన్ని కూడా కలుపుకొని 67,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. దరఖాస్తు ప్రారంభ తేదీ 1/8/2026 అండి. అంటే ఆగస్టు 1 నుంచి మనకి దరఖాస్తు తీసుకోవడం స్టార్ట్ చేశారండి. చివరి తేదీ అయితే 21 అనమాట. ఆగస్టు 21 వరకు టైం అయితే ఉందండి. ఆన్లైన్ లో దరఖాస్తు అయితే చేసుకోవాలండి. ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను కదండి, ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలండి. ఈ ఉద్యోగాలు అనేవి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలండి. అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకు మొత్తం 11,403 ఖాళీలు అయితే ఉన్నాయండి. కాబట్టి అన్ని అర్హతలు కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే దరఖాస్తు అయితే చేసుకోండి. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట. ముఖ్యంగా తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలండి. అంటే లోకల్ భాష అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. అంటే దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఒక సబ్జెక్ట్ గా చదివైతే ఉండాలన్నమాట. ఇంకా శాలరీ డీటెయిల్స్ అయితే ఈ ఉద్యోగాలకు స్టార్టింగ్ శాలరీనే 24,000 అయితే ఉంటుందండి. శాలరీతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇతర బెనిఫిట్స్ అన్ని కూడా కలుపుకొని 64,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. అంటే DA, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రభుత్వం అందించే ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి అనమాట. శాలరీ కూడా అన్ని కూడా కలుపుకొని 64,000 వరకు శాలరీ అయితే వస్తుందండి. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుందండి. SC, ST, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 175 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. అలాగే OC, BC, EWS మిగిలిన అభ్యర్థులందరికీ కూడా 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట. స్థానిక భాష ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి. మెయిన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారండి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆన్‌లైన్‌లో అంటే, అభ్యర్థులు ముందుగా అధికారిక ఐబీపీఎస్ వెబ్‌సైట్‌నైతే ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను కదండీ! ఈ వెబ్‌సైట్‌నైతే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజీ పైన క్లిక్ చేసి సీఆర్‌పీ, సీఎస్ఏ లింక్‌నైతే ఓపెన్ చేసుకోవాలండి. నెక్స్ట్ క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఫర్ సీఆర్‌పీ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పై క్లిక్ చేసుకోవాలండి. అప్లై చేసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి నోటిఫికేషన్‌ని క్లియర్‌గా చదవండి. అప్పుడు మీకు ఏమేం కావాలి డాక్యుమెంట్స్ అనేవి కూడా క్లియర్‌గా అర్థమవుతాయండి. అప్లికేషన్ చేసుకోవడానికి కూడా లాస్ట్ డేట్ అయితే 21 వరకు టైం అయితే ఉందండి. ఈ లోపు వెంటనే కూడా దరఖాస్తు అయితే చేసుకోండి. క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పి అడుగుతున్నారండి. అలాగే కన్ఫర్మ్ కూడా అడుగుతున్నారన్నమాట. అవన్నీ కూడా ఓకే చేసుకోండి. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా 10th క్లాస్ కి ఏ విధంగా అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ విధంగానే ఇక్కడ ఓకే చేసుకోవాలండి. నెక్స్ట్ మొబైల్ నంబర్ అండి. కన్ఫర్మ్ మొబైల్ నంబర్, అలాగే ఆల్టర్నేటివ్ గా ఒక నెంబర్ కూడా అడుగుతున్నారండి. అది కూడా ఇక్కడ రాయండి. అలాగే మీ సొంతంగా నెంబర్ ఇస్తున్నారా, లేదంటే పేరెంట్స్ గాని రిలేటివ్స్ గాని నెంబర్ ఇస్తున్నారా అనేది కూడా ఇక్కడ సర్కిల్ లో క్లిక్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి అండి. అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతున్నారండి. లాస్ట్ లో సెక్యూరిటీ కోడ్ అని ఒక కోడ్ అయితే వస్తుందన్నమాట. ఆ కోడ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ లో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, అలాగే ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతారండి. అలాగే మీ ఫోటో అండ్ సైన్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ లో అయితే ఉంటాయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు క్లియర్ గా అర్థమైపోతాయండి. అప్పుడు మీరు ఓకే చేసుకుని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాలకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలండి. సిగ్నేచర్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్నమాట. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అని మీరు సొంతంగా ఒక డిక్లరేషన్ అయితే రాయాలండి. అలాగే 10th సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అన్నమాట. కేటగిరీ సర్టిఫికేట్ అండి. అవసరమైతే క్యాస్ట్ సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ అన్నమాట. అలాగే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ కూడా కావాలండి. అది కూడా అవసరమైతే అన్నమాట. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ అంటే ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అయిందండి. ఆగస్ట్ 21 వరకు టైం అయితే ఉందన్నమాట. ఫీజు కూడా ఆన్లైన్ లో పే చేయాలండి. మనకి మెయిల్ ద్వారా కాల్ లెటర్ అయితే వస్తుంది కదండి. అది మనకి సెప్టెంబర్ లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అక్టోబర్ లో ఉండే అవకాశం ఉందండి. మెయిన్ ఎగ్జామ్ అయితే డిసెంబర్ లో ఉంటుందండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే మార్చ్ లో ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ టెస్ట్ అయితే 100 మార్క్స్ కి అయితే ఉంటుందండి. 100 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 60 మినిట్స్ టైం అయితే ఉంటుందండి. మెయిన్ ఎగ్జామ్ కి అయితే 200 మార్క్స్ కి అయితే ఉంటుందండి. 160 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. 125 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుందండి. ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఉద్యోగాలకు సెలక్షన్ చేస్తారండి. ప్రభుత్వ బ్యాంక్ లో ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. భారీగా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఇదండి ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఇన్ఫర్మేషన్ ని ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి. అండ్ వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మళ్ళీ వచ్చేస్తానండి.